హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ థ్యాంక్ యూ ఫర్ 2500కి దగ్గరగా ఉన్నాము. ఆల్మోస్ట్ 2489 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 2500కి దగ్గరగా ఉన్నాం. ఇంకొక 11 సబ్స్క్రైబర్స్ అయితే 2500 అయిపోద్ది. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియోస్ మీరు చూడడం వల్ల అది మీకు ప్లస్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా అది ఉపయోగపడుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు పెడుతున్నాను ఈ సెషన్ అంటే ఈరోజు లైవ్ ట్రేడింగ్ చేయకుండా ఈరోజు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీ అందరికీ తెలుసు ప్రతి 500 సబ్స్క్రైబర్స్ కూడా ప్రీమియం ఛానల్ అనేది డిస్కౌంట్ ఇస్తూ వచ్చాము. ప్రీమియం కోర్స్ కానివ్వండి, ప్రీమియం ఛానల్ యాక్సెస్ కానివ్వండి. సో 50% ఆఫ్ అనేది ఇచ్చాం కదా. సో ఈసారి కూడా 2500కి 50% ఆఫ్ అనేది వస్తుంది. కూపన్ కోడ్ వస్తుంది మనకి. ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నారో ఫీ వచ్చేసి 5999 కదా. అంటే కోర్స్ ఫీ తగ్గించేసి 3000 మీరు తగ్గిన తర్వాత రేపు నుంచి జాయిన్ అయిపోయి మీకు ప్రాఫిట్స్ వచ్చేస్తాయని చెప్పి నేనేమీ చెప్పడం లేదు. కాకపోతే తక్కువ వస్తుందని చెప్పి ఆలోచించే వాళ్ళ విధానం, మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈరోజు 3000 పే చేశారు కదా, హాఫ్ ఆఫ్ ది ప్రైస్ ఏది ఉందో కూపన్ కోడ్ అప్లై చేసిన తర్వాత ఏదైతే ఫీజు వస్తుందో అది పే చేసిన తర్వాత ఈ ఫీ రికవర్ చేద్దాం అని చెప్పి రేపు నుంచి కూడా మీ మనసు అనేది చూస్తుంటుంది. అందువల్ల ప్రీమియం ఛానల్ లెవెల్స్ నేను ఇచ్చింది కానివ్వండి, లేదంటే మీకు అనిపించేది కానీ ఏదో ఒకటి తీసుకొని ఆ 3000 ఫస్ట్ ఆఫ్ ఆల్ రికవర్ చేసాలనిపిస్తుంది. సో ఇన్ని రోజులు ఓన్లీ డిస్కౌంట్ ఓన్లీ ఇలా 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడే ఇచ్చాను. చాలామంది అడిగారు, ఈవెన్ నిన్న మొన్న కూడా చాలామంది డిస్కౌంట్ గురించి అడిగారు. అయినా సరే నేను వాళ్ళకి ఇవ్వలేదు. ఓన్లీ 500 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే పెరుగుతున్నారో వాళ్ళకి ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను కూపన్ కోడ్. సో ఎందుకు ఇవ్వను డిస్కౌంట్ అంటే మీరు చాలామంది ఏం చేస్తారంటే 599 అనేది చాలా చిన్న ఫీ. ఓకే, ఎందుకంటే అంటే అఫ్కోర్స్ 6000 చిన్న ఫీ అంటున్నారు ఏంటి, మీరు డబ్బులు బాగా సంపాదిస్తున్నట్లు ఉందని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే మార్కెట్లో మీరు పోగొట్టుకున్న దాంతో కంపేర్ చేసుకుంటే 5999 అనేది చిన్న అమౌంట్. ఓకే, సో మార్కెట్లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది 599 అనేది మీరు పోగొట్టుకున్న దాంతో ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. సో వన్స్ మీరు అన్నీ ట్రై చేసి ఉంటే ఇది కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీరు ఒపీనియన్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, అంటే దానికి ముందే కోర్స్ ఏదో సంథింగ్ నేను ఏదో చెప్పేసాను ఏదో ఇచ్చేసాను అని కాకుండా నేను ఎందుకు ప్రతిరోజు నా వీడియోస్, నా లైవ్ ట్రేడింగ్ వీడియోస్ కానివ్వండి, లేదంటే షార్ట్స్ రూపంలో కానివ్వండి, ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి కూడా ఉంటాయి. ఒకసారి వీడియో సెషన్ ఉంది కదా, ఓపెన్ చేసి వీడియోస్ దాంట్లోకి వెళ్తే మీకు మొత్తం A to Z వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. లాస్ట్ సెప్టెంబర్ నుంచి కూడా ఉంటాయి. అంటే కొన్ని రోజులు కొంచెం బిజీ వాళ్ళు మిస్ అయినా సరే నా MTM అనేది ప్రతిసారి కూడా చూపించాను. రీసెంట్గా చూస్తే ఇక్కడ లాస్ట్ 10 days బ్యాక్ ఇక్కడ 9 lakhs 9 monthsలో మనకి ఎలా వచ్చిందో ఆ వీడియో కూడా విత్ క్లియర్ కట్ ప్రూఫ్ అనేది మేము చూపించాము. సో ఒకసారి ఈ వీడియోస్ అనేది చూడండి. అండ్ దీంతో పాటు కూడా ఈరోజే ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, సో మార్కెట్ ఇంతే. మార్కెట్లో ప్రతి ఎవరు ట్రేడ్ చేసినా సరే నా కోర్స్ జాయిన్ అయిపోతే మీకు సక్సెస్ వచ్చేస్తుంది, లేదంటే ఇతర కోర్స్ జాయిన్ అయిపోతే సక్సెస్ వచ్చేస్తుంది అని నేనైతే ఎట్టి పరిస్థితుల్లో చెప్పట్లేదు. మార్కెట్లో లాసెస్ కూడా ఉంటాయి. 100%కి 100% విన్ రేట్ కోసం చూస్తుంటాం మనం చిన్నప్పటి నుంచి కూడా. కానీ అది మార్కెట్లో అయితే సెట్ అవ్వదు. మీకు 100% యాక్యురసీ కావాలనుకుంటే మార్కెట్లో సెట్ అవ్వదు. అండ్ టుడే ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మార్కెట్ ఈరోజు చూడండి, మార్కెట్ సినారియోస్ ఏమైందంటే ఇక్కడ మనం లెవెల్స్ అనేవి మార్క్ చేసుకున్నాం. ఓకే, సో అఫ్కోర్స్ సిపిఆర్ అనేది ఇండికేటర్తో పాటు చాలామంది ప్రైస్ యాక్షన్ లెవెల్స్ మార్క్ చేసుకుంటారు కదా. సో వాళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది ఇది. నేను ఓన్లీ ఇండికేటర్ వాడిన వాళ్ళ గురించి చెప్పట్లేదు, మిగిలిన వాళ్ళు కూడా. సో ఇక్కడ సప్లై జోన్ ఉంది, మార్కెట్ బిగ్ క్రాష్ జరిగింది. సో ఇక్కడ ఎవరైనా సరే షార్ట్ వెళ్ళి ఉంటే స్టాప్ లాస్ ట్రిగర్ అయింది. సో సప్లై జోన్ బ్రేక్అవుట్ ఇక్కడ చూడండి, మళ్ళీ బ్రేక్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ సప్లై జోన్ ఉంది, అక్కడ నుంచి రివర్సల్ రెడ్ బార్ జరిగింది. అక్కడ ఎవరైనా షార్ట్ వెళ్ళి ఉంటే అక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. లేదు బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి సప్లై జోన్ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే అక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ దెన్ ఫేక్ బ్రేక్అవుట్ తీసుకుందాం అనుకుంటే ఇక్కడ మళ్ళీ 20 EMA సపోర్ట్ అనేది తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి మూవ్ అయింది. సో ఇన్నిసార్లు ట్రాప్ ఇచ్చింది. వేరేజ్ నిఫ్టీ కూడా అంతే. నిఫ్టీ ఇక్కడ డిహై బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ఎవరైనా లాంగ్ ఎంట్రీ వెళ్ళి ఉంటే వాళ్ళందరినీ ట్రాప్ చేసి మార్కెట్ కిందకైతే వచ్చింది. పోనీ ఇక్కడ నుంచి కిందకి వస్తుంది అనుకుంటే ఏమైంది, అట్లీస్ట్ డేలో వరకు కూడా రాకుండా ఇక్కడ నుంచి బౌన్స్ అయిపోయింది. సో ఇలాంటి సినారియోస్ ఫ్రీక్వెంట్గా మీకు కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలంటే లాసెస్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఈరోజు నేను వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే, మీకు ప్రాఫిట్తో పాటు లాసెస్ కూడా వస్తాయని చెప్పి చూపించడానికి. సో ఈరోజు ఇది MTM నాది. సో అఫ్కోర్స్ అందరికీ తెలుసు ఈ లాస్ట్ 2 బ్యాచెస్ నుంచి 5 lakhs క్యాపిటల్తో చేస్తున్నాం. ఇంతకు ముందు అయితే 10 lakhs క్యాపిటల్తో చేసాము. అండ్ లాస్ట్ 2 బ్యాచెస్ నుంచి 5 lakhs క్యాపిటల్తో చేస్తున్నాం. ఎందుకంటే చాలామంది తక్కువ క్యాపిటల్తో చేయమని చెప్పి అడిగారు. అంటే ఇప్పుడు మీరు 5999 ఫీజు అనేది
ఇది కట్టేస్తారు. ఓకే. కాకపోతే ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫీజు ఈజీగా రికవర్ చేసుకోవచ్చు వాళ్ళు. అంటే ఒక 10,000 రిస్క్ చేశారనుకోండి, 20,000 రిస్క్ చేశారనుకోండి ట్రేడ్కి, ఒకే రోజు 40,000 వచ్చొచ్చు, 50,000 వచ్చొచ్చు. కానీ తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళకి 1 lakh, 2 lakh, 5 lakhs క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఈ 6,000 ఫీజు అనేది కొంచెం బర్డెన్ అనిపిస్తుంది. ఓకే. సో ఈ 1 month మీరు 5 lakhs క్యాపిటల్తో చేయండి, మీతో పాటు మేము కూడా చేస్తాము. ఆ తర్వాత మీరు ఈ ఫీజు అండ్ దాని ఈ ప్రాసెస్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని చెప్పి ఒక క్లయింట్ అయితే అడిగారు. సో వాళ్ళ కోసం లాస్ట్ బ్యాచ్ కూడా నేను 2,500 రిస్క్ ఒక్కొక్కసారి చేసాం కదా. సో ఆ బ్యాచ్లో మనకి ఆల్మోస్ట్ 63,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. లాస్ట్ జూమ్ సెషన్ 22 days ఛాలెంజ్కి 63,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఆ వీడియో ప్రూఫ్స్ కూడా లాస్ట్ ఇందాక చూపించాను కదా, 9 lakhs ప్రాఫిట్ ఎలా వచ్చింది అందులో ఉంటుంది చూడండి. సో ఈ సెషన్ కూడా అంతే. ఆల్మోస్ట్ మ్యాక్సిమం లాస్ లిమిట్ 10,000 పెట్టుకుంటున్నాము. అంటే 2% కన్నా ఎక్కువ ఎక్సీడ్ అవ్వకూడదు. 5 lakhs క్యాపిటల్ కాబట్టి 5 into 2 10%, 10,000 కాబట్టి 2% కూడా ఎక్కువ ఎక్సీడ్ అవ్వకుండా ఉండడానికి. సో ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాపిటల్ అనేది యథావిధిగా ఒక 5,000 రిస్క్ చేయడమో లేదంటే 10,000 రిస్క్ చేయడమో ట్రేడ్కి చేసి మళ్ళీ అలా చేస్తాను. జస్ట్ ఈ 2 batches ఎందుకు అలా పెట్టానంటే తక్కువ క్యాపిటల్ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే. క్యాపిటల్ ఉన్నా లేకపోయినా రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్, మీ ట్రేడింగ్ రూల్స్ కరెక్ట్గా ఫాలో అయితే మీరు సక్సెస్లోనే ఉంటారు. ఓకే. సో అందుకు ఈరోజు వీడియో అనేది చేస్తున్నాను. ఈరోజు క్యాపిటల్ నేను కూడా అందరిలాగే ట్రాప్ అయ్యాను. ఆల్మోస్ట్ 10,000 దగ్గరగా లాస్ అయితే వచ్చింది బ్రోకరేజ్తో పాటు. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ వరీడ్ బికాస్ ఈ వీక్ అయితే ఇంకా 5K రెడ్లో ఉన్నాం. ఓకే. నిన్న మొన్న కొంచెం స్మాల్ గ్రీన్ అయితే వచ్చింది. 5,000 గ్రీన్ వచ్చింది. ఈరోజు 10,000 పోయింది కాబట్టి -5Kలో ఉన్నాం. ఇంకా 2 days ఉన్నాయి. అండ్ దెన్ ఇంకా మనకి ట్రేడింగ్ డేస్ అనేవి ఉన్నాయి. సో ఏమీ పోయేదంటూ ఏం లేదు. సో ఇలా ఈ మైండ్ సెట్తో ఉండాలి. అంతేగాని నేను మార్కెట్తో 10,000 లాస్ వచ్చిన తర్వాత ఇక్కడ 53,100 కాల్ ఆప్షన్ ప్రీమియం ఛానల్లో, సో ఎవరైనా ప్రీమియం ఛానల్ క్లయింట్స్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. 53,100 కాల్ ఆప్షన్ ప్రీమియం ఛానల్ ఇచ్చాము. సో అది మెయిన్ 100 దగ్గర తీసుకోమని చెప్పాము. 150 స్టాప్ లాస్ ఇచ్చాము. సో అది టార్గెట్ అయితే అయిపోయింది, 0 వరకు టార్గెట్ అయిపోయింది. కానీ బట్ స్టిల్ నేను ఎందుకు తీసుకోలేదంటే నా మ్యాక్సిమం లాస్ లిమిట్ 10,000 కానీ ఎక్కువ చేయకూడదని చెప్పి ఫిక్స్ అయ్యాను అంతే. సో అది ఒకవేళ వర్కౌట్ అయ్యి ఉంటే ఇది 5,000 ఇచ్చేసి ఉంటే ఈ 10,000 అనేది కవర్ అయిపోదును. కానీ ఒకే రోజు మనం రికవర్ చేయాలి అని చెప్పి ఏం లేదు కదా. ఓకే. సో లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు, అది నథింగ్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ మనం ఏంటంటే లాంగర్ టర్మ్లో మనం గ్రీన్లో ఉండాలంటే మనకి కంపల్సరీ రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అది డే ట్రేడింగ్ కోర్స్లో చెప్పాము. సో డే ట్రేడింగ్ కోర్స్ బెనిఫిట్స్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఏంటంటే మనకి కోర్స్లో మనకి స్ట్రాటజీస్ ఉంటాయి. అండ్ దెన్ స్ట్రాటజీస్తో పాటు రిస్క్ మేనేజ్మెంట్ గురించి, పొజిషన్ సైజింగ్ గురించి, ట్రేడింగ్ సైకాలజీ గురించి, ఎవరు ఎక్కువ లూజ్ అవుతున్నారు, ఎక్కడ విన్ అవుతున్నారు, అండ్ దెన్ ఆప్షన్ బయర్స్ చాలామంది ఆప్షన్ బయింగ్ చేసుకుంటే మీకు ఎక్కడ తీసుకోవాలి ఎంట్రీ, ఏ స్ట్రైక్ బేస్ తీసుకోవాలి ఎంట్రీ కరెక్ట్గా తెలియదు మీకు. సో దానివల్ల కూడా లాసెస్ అవుతారు. సో ఆప్షన్స్ బయింగ్ గురించి, ఆప్షన్ సెల్లింగ్ గురించి, ఆప్షన్ సెల్లర్స్ ఎందుకు విన్ అవుతారు, ఆప్షన్ సెల్లర్స్ ఎందుకు లూజ్ అవుతారు, వీటి గురించి ఇవన్నీ కూడా మొత్తం 10 hours సెషన్ ఉంటుంది. సో ఇదంతా కూడా రికార్డెడ్ సెషన్. ఎందుకంటే నేను ఒకేసారి చెప్పేయచ్చు, ఒక రోజు 2 రోజుల సెషన్ అనేది తీసుకొని చెప్పేయచ్చు. కాకపోతే మీకు మళ్ళీ సెషన్ రిపీటెడ్ కావాలంటే మీకు మళ్ళీ దొరకదు కదా. సో మీరు నోట్స్ రాసుకోవచ్చు కొంచెం మంది, బట్ స్టిల్ మీరు మళ్ళీ వినాలనుకుంటే మళ్ళీ ఫర్దర్గా మీ రిఫరెన్స్ కోసం ఉంటుందని చెప్పి నేను రికార్డింగ్ అనేది పెడుతున్నాను. ఈ 30 days యాక్సెస్ అనేది ఉంటుంది కోర్స్ రికార్డింగ్. అండ్ దెన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదంటే ఫోన్ కాల్ చేయొచ్చు. లేదా అయినా సరే ఇంకా అర్థం కాలేదనుకుంటే నాకు చెప్తే నేను ప్రతి సాటర్డే అనేది జూమ్ సెషన్ అనేది తీసుకుంటాను. ఓకే. సో మీకు ఏమన్నా సాటర్డే కానీ సండే కానివ్వండి, టైం అవైలబిలిటీ బట్టి జూమ్ సెషన్ అనేది మీకు పర్సనల్గా తీసుకొని మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాం. సో వన్స్ మీరు మా కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీకు లైఫ్ టైం సపోర్ట్ ఇచ్చే బాధ్యత అయితే మాది. ఓకే. నా ఫోన్ నెంబర్ అయితే బ్లాక్ చేయడాలు లేదంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాలు కట్ట ఏముండదు. మ్యాక్సిమం 24/7 అవైలబిలిటీలో ఉంటాం, నైట్ టైమ్స్ తప్ప. సో ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే నోట్ చేసుకోండి 7815884301. సో ఏంటంటే మ్యాక్సిమం అందరికిలాగా జెన్యూన్గా ఉందామని చెప్పి చాలామంది ఏంటంటే ప్రాఫిట్స్ వచ్చినప్పుడే స్క్రీన్ షాట్స్ పెట్టి, లాసెస్ వచ్చినప్పుడు అవాయిడ్ చేసేసి క్లయింట్స్ తెప్పించుకుందామని చెప్పి సంథింగ్ ఏదో ఉంటుంది. కానీ అలా కాదు. మీరు చూసుకుంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి కూడా మన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి ఛానల్లో, ఒకసారి చూడండి. సో అందుకే ఈరోజు లాస్ అయిన రోజే నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఏదో ప్రాఫిట్ వచ్చిన రోజు ఒక వీడియో చేసేసి మీరు ఎలా జాయిన్ అవ్వండి మీకు ప్రాఫిట్స్ వస్తాయని అలాగని చెప్పొచ్చు. కాకపోతే లాసెస్ వచ్చిన రోజు స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను ఎలా డిస్కౌంట్ ప్రైస్ అంటే, మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత లాసెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇది యాక్సెప్ట్ చేయాలి. మైండ్ సెట్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో
అప్పుడే విన్ అవుతారని చెప్పడానికి. ఓకే, అలాగని చెప్పి 10,000 లూజ్ అవ్వాలని ఏం లేదు. నా రిస్క్, నా క్యాపిటల్ ఇప్పుడు ప్రెసెంట్ 5 lakhs కాబట్టి 10,000 2%. సో మీ క్యాపిటల్ 1 lakh అనుకోండి, 2% అంటే ఒక 2,000 మ్యాక్సిమం రిస్క్. సో ఆ మాత్రం రిస్క్ అయితే మీరు రెడీగా ఉండాలి దానికోసం. అప్పుడైతేనే కోర్స్ అనేది తీసుకోండి. లేకపోతే నాకు డైలీ 100% విన్ రేట్ కావాలి, 100% నేను సక్సెస్ అవ్వాలనుకుంటే కోర్స్ అనేది తీసుకోవద్దు. ఓకే, సో కూపన్ కోడ్ కోసం నాకు వాట్సాప్ చేయండి. నెంబర్ ఇచ్చాను కదా, ఒకసారి వాట్సాప్ చేస్తే నేను కూపన్ కోడ్ అనేది ఇస్తాను. సో కూపన్ కోడ్ ఇచ్చిన తర్వాత మీకు ఎలాగొస్తుందో అది కూడా చెప్తాను. కోర్స్ లింక్ ఎలా కావాలనుకుంటే నా వీడియోస్ ఏదో ఒక వీడియోస్ కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళిన తర్వాత డిస్క్రిప్షన్లోకి, ఓకే, ఇదనే కాదు ఏ వీడియో కిందకి వెళ్ళినా సరే డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది. కిందకి వచ్చిన తర్వాత చూడండి, నాతో పాటు లైవ్ వెబినార్ జాయిన్ అనుకుంటా. ఐ మీన్ ప్రతిరోజు నేను అయితే లైవ్ ట్రేడింగ్ చేస్తాను. ఇందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది June 20 July 19తో క్లోజ్ అయిపోద్ది. సో అయినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంది, పర్వాలేదు, మిస్ అయినా మిగిలిన డేస్ మనం చేద్దాం అనుకుంటే ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయొచ్చు. ఓకే, సో దీని తర్వాత కోర్స్ కావాలనుకుంటే కోర్స్ లింక్ అయితే ఇది. ఈ లింక్ క్లిక్ చేస్తే మనకి ఎలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు 599 ఉంది కదా, ఇది 2500 కూపన్ కోడ్ ఇస్తాం కాబట్టి, ఐ మీన్ 2500 సబ్స్క్రైబర్ స్పెషల్ కాబట్టి మీకు కూపన్ కోడ్ ఇచ్చిన తర్వాత నాకు మెసేజ్ చేస్తూ కూపన్ కోడ్ ఇస్తాను. ఈ కూపన్ కోడ్ అప్లై చేసిన తర్వాత మీకు కోర్స్ అనేది తక్కువ ప్రైస్కి అనేది వస్తుంది. అప్పుడు మీరు బై చేసుకోవచ్చు. ఓకే, లెసన్స్ అనేవి ఇక్కడ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ఇన్ఫో గురించి మొత్తం A to Z ఫ్యాక్ట్స్ అనేవి మొత్తం చదివి ఆ తర్వాత కోర్స్ అనేది తీసుకోండి. ఓకే, సో ఓకే గైస్, ఇదైతే ప్రస్తుతానికైతే నేను ప్రతి బ్యాచ్ కూడా 3 మెంబర్స్కి ఇస్తున్నాను. అంటే ప్రతి 500 సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నప్పుడు అందులో ఒక 3 మెంబర్స్ ఇస్తున్నాం. ఫస్ట్ 3 మెంబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఐ మీన్ నా కూపన్ కోడ్ కోసం అడుగుతారో వాళ్ళకే ఇస్తాను కూపన్ కోడ్. ఓకే, 3 మెంబర్స్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూపన్ కోడ్ అనేది ఉండదు. మళ్ళీ నెక్స్ట్ టైం చూద్దాం. ఓకే, ఓకే గైస్, అయితే బాయ్. సో మళ్ళీ చెప్తున్నాను. ఓకే, మీకు నా కోర్స్ తీసుకున్న తర్వాత ప్రతిరోజు ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి అయితే కోర్స్ తీసుకోకండి. లాసెస్ కూడా నేను హ్యాండిల్ చేసుకోగలను అనుకుంటే హ్యాండిల్ చేసుకోండి. మీరు హ్యాండిల్ చేసుకోలేరు. కాకపోతే ఒక టెక్నిక్ అయితే చెప్తాము, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటనేది. ఆ టెక్నిక్ చెప్పిన తర్వాత మీరు లాంగ్ టర్మ్లో గ్రీన్లో అయితే ఉండగలరు. ఓకే, సో కోర్స్ జాయిన్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి. ఈరోజు లాస్ కూడా చూడండి, 10,000 లాస్ అనేది వచ్చింది. సో ఆ తర్వాత మీ డెసిషన్ అనేది తీసుకోండి.